శ్రీకాకుళం జిల్లాలో ఏఐవైఎఫ్ నాయకులు నిరుద్యోగ సమస్యలపై ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, సెప్టెంబర్ 1న చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, పేపర్ లీకుల నివారణ, ఖాళీ పోస్టుల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు, పోలీసు శాఖలో ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలు పిలుపునివ్వడం జరిగింది. అదే సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళం క్రాంతి భవన్లో ధర్నాకు సంబంధించి వాల్ పోస్టర్ను రిలీజ్ చేశాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా నిరుద్యోగ సమస్య పరిష్కరించే పాపాన లేదు. అదే విధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తాము, లేని పక్షంలో నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా నిరుద్యోగ భృతి ఎవరికి కూడా అందలే. అదే విధంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు నిర్వహిస్తామన్నారు. 2 సంవత్సరాల్లో 8 లక్షల ఉద్యోగాలు తీయాలి. ఏమయ్యా కూటమి ప్రభుత్వ అధికారులను మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎన్ని ఉద్యోగాలు తీశారు ఈ 2 ఏళ్ల కాలంలో? ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా ముఖ్యమంత్రులకు, అదేవిధంగా ఎంపీలకు, మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగ యువతకు ఏ ఒక్క ఉద్యోగం రాలేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు. దానికి సందర్భంగా పెద్ద ఎత్తున ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నిరుద్యోగులందరినీ కూడా సమీకరణ చేసి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర రాష్ట్ర